నేను వీడియోలు పెడితే వాళ్ళు ఏదో పెద్ద పుణ్యాత్ములు, వాళ్ళు ఏదో మోసపోయిన వాళ్ళని కాదన్నా అర్థము. అన్నగారు టిక్ టాక్ లో ఉండే వాళ్ళకి అందరికీ నమస్కారాలు. ఆ ముగ్గురు నా కొడుకులు వడ్డీలకు డబ్బులు ఇచ్చే ఫోన్లు ఎత్తకోకుండా నాటకాలు ఆడే లంజా కొడుకులు వాళ్ళు. అది నా కొడుకుల పక్కన డ్యూయట్ చేసి వాయిస్ మాట్లాడి పెడదాం అనుకుంటే అస్సలు కుదరతలేదు. మళ్ళీ టిక్ టాక్లలో ఏమో నమ్మ పూకని ఇంత పొడుగు మాట్లాడతాడు ప్రతి ఒక్క నా కొడుకులు. ఏం చేద్దామా ఆ రకంగా. అమ్మా మాకు గతి లేదమ్మా, వడ్డీకి డబ్బులు ఇప్పిమ్మా అని అంటే వాళ్ళకు నాకే సంబంధం లేదు. మీరు మళ్ళా వేరే వేరే రకంలో కామెంట్లు కూడా పెట్టాల్సిన అవసరం లేదు. నేనేదో కూటి కోసము కోవిడ్కి వచ్చినా సరేనా, నా పరిస్థితులు బాగాలేక నేను దోశలు పోసుకొని ఏదో మియాపిల్స్కో అమ్ముకునేదాన్ని, కోవిడ్ ఇంట్లో వర్క్ చేసుకుంటా. ఈ మధ్యనంటే మానేసానులేండి. కాకపోతే గనక ఈ లుచ్చ నా కొడుకులు మాకు గతి లేదమ్మా, మాకు ఇళ్ళ కాడ మా పరిస్థితులు బాగాలేవు, ఒకడేమో సాపర పోతాడనని ఒక నా కొడుకేమో అకామాకని, ఇంకొక నా కొడుకేమో నా ఇంట్లో నా పిల్లని చచ్చిపోతానని చెప్పేసి ఒక నా కొడుకు, ముగ్గురు ఇంకా ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరిని దింపుతా. ఒక్క నా కొడుకన్నా నీతి నిజాయితీగా ఆడలంజలు కూడా అట్టే ఉండాలి. నేను మొగోళ్ళనే తప్పులు పట్టను, వాళ్ళ పిల్లలు ఇంకా పెద్ద బోకులు పోలు వేసి ఇచ్చాం వాడి అమ్మని దెంగ 2023 ప్రూఫ్తో సహా ఉన్నాయి, వాయిస్ మెసేజ్లతో సహా. ఇంటికాడికి వచ్చి అమ్మ ఒక నెల టైం పెట్టుకొని లెక్క కడతాము అని చెప్పి వడ్డీలకు గుద్దా తెంగించుకొని కట్టాల్సింది వస్తుంది. ఎవడమ్మ పూకని నేను వడ్డీలకు తెచ్చి ఇప్పించి కట్టాలా? నాకేం అవసరం ఉంది? ఇలా మా అమ్మ దెంగితే పుట్టినోళ్ళ, మా నాయన దెంగితే పుట్టినోళ్ళ కాదు కదా. ఇక్కడ ఇంటికాడ మన పరిస్థితులు బాగాలేక ప్రతి ఒక్క మొగోడు ఆడది గల్ఫ్ కంట్రీలోకి వచ్చిన వాళ్ళమే. వీళ్ళేదో బిచ్చమెచ్చే తినేవాళ్ళం కష్టపడుకొని. ఈ రకంగా మన ఇండియా వాళ్ళే ఈ రకంగా చేసేంగ బయటదే మనల్ని ఎవడు నమ్ముతాడయ్యా? ఏ రకంగా నమ్ముతారు? ఈ ముగ్గురు లుచ్చ నా కొడుకులు నాకు అట్ట చేసినారు. ఈ మొగలను చూసిలే వాళ్ళ పిల్లలను చూసి అబ్బా చేతులెత్తి దండం పెట్టచ్చు. ఆ పిల్లలకు మాత్రము ఈ పిల్లలో ఉంచుకునే లంజలో కూడా నాకు తెలియదు ఎవరితో కూడా. అమ్మమ్మమ్మమ్మమ్మ కడుపులో బిడ్డ నొప్పులు 9 నెలల గర్భవతి నొప్పులు కూడా తెచ్చుకోవాల్సిన అవసరం లే. వాళ్ళు చెప్పే మాటలతోనే ఆటోమేటిక్గా నార్మల్ డెలివరీ అయిపోతుంది ఈ లంజల కాడికి తీసపోతే గనక. అంత ఘోరంగా ఉండారు. ఆ ఆడోళ్ళవి కూడా దింపుతా, ఫస్ట్ మొగోళ్ళ వరకే దింపినా. కానీ మీరు మాత్రం తప్పుగా మాత్రం వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు ఎవరన్నా ఉంటే వాళ్ళ గడ్డి పెట్టండి. ఒరే ఒక ఆడది మీకు నమ్మిచ్చి ఇచ్చినప్పుడు ఆమె లెక్క ఆమె కట్టాలి కదరా, ఆమె ఒకరి దగ్గర తెచ్చిచ్చింది కదా అని. అంతేగాని వేరే రకంలో ఫేక్గా మాట్లాడడం కానీ ఇవన్నీ చేయొద్దండి. కళ్ళల్లో రక్తం కడుతుందన్న ఆ వడ్డీలు కట్టాలంటే 6 దినాల వడ్డీ 100కి. ఈ నా కొడుకుల లెక్క ఒక నా కొడుకుది అయితే కనుక ఫస్ట్ వీడియో పెట్టిన నా కొడుకుది అయితే 250, 100 దినాలకు 150 దినాలు వడ్డీ కట్టినా. ఇంకొక నా కొడుకు అయితే 1000 దినాలకు 1500 దినాలు వడ్డీ లెక్క కడతా. ఇప్పటికీ కడతాను నా కొడుకు. ఆ లంజ ఉంది కువైట్లోనే. నా మొగునికి నాకు సంబంధం మొగునికి ఫోన్ చేసానేమో నా పిల్ల మొగని తగులుకుని అని చెప్తాడు. పిల్లకు ఫోన్ చేసానేమో నా మొగుడు ఒక లంజని పెట్టుకోమన్నాడనే ఇదంట. అది ఈ కొంప ఇంటికాడ ఆయికల్లో పెట్టి ఎవరికి బాకీలేమో ఎవరిది మేము ఎవరిని చిన్నాయన మొడ్డా దీనిలా మేము నిజాయితీగా ఉన్నాము. నీ ఒక్కదాని 3 ఏళ్ళ పొద్దు అయిపోయింది. 3 సంవత్సరాల నుంచి 3 ఏళ్లలో 40 దినాలు వడ్డీ కట్టింది ఆ లంజ. అంతే, ₹1 కట్టలే. నేను ఇంకా ఆడోళ్ళని దింపలేదు, దాన్ని కూతురు ఫోటోలు అన్నీ ఉన్నాయి. మీరు మాత్రం తప్పుగా అనుకోవద్దండి. నా కడుపు బాధ తట్టుకోలేక పెడతాను నేను టిక్ టాక్లో. ఆల్రెడీ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చా. ఒక నా కొడుకు అయితే నా మొగుడు తెచ్చినప్పుడు 2.5 లక్షలు తీసుకున్నాడు. వాడు అంతే, వాడి అమ్మని తెగించుకోవాడు ఊరే వదిలిపెట్టి పారిపోయినాడు. ఏం చేస్తా ఉన్నా ఈ నా కొడుకులు వడ్డీలు కట్టేదానికి నేను కష్టపడాలా? ఏం చేయాలో ఆడికి అడిగినా ఒరే నేను పోయి పడుకుంటా ఎవరన్నా కస్టమర్లను చూసి, నీ పిల్లల్లో నీ బిడ్డలను కూడా పంపిండ్రా అందరం పడుకొని తెంగించుకునే తిరుతాదేమో అప్పు అని ఆ మాట అంటే తప్పుగా మాత్రం అనుకోవద్దండి. ఇట్లా కూడా మాట్లాడినా అయినా నా కొడుకులకు ఒక్కరో కనికరం లేదు. మొగుళ్ళేని ఆడదాని సొమ్ము తిని ఎంత మటుకు బాగుపడతారో. అన్నా 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 అని పిలిపించుకొని ఈ వద్దు ఈ మాటలు అనాలంటే బాధేస్తుంది నాకు. ఆడ కొడుకులు ఇంకా 2 ఉన్నారు, వాళ్ళకి కూడా